ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనాలమ్మా. అందరికీ మరి ఈ రోజున దేవుని ప్రేమతో మనం అందరం ఒకరినొకరు చూసుకునేటువంటి కృప ఇచ్చినందుకు సంతోషం. ఈ దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమం ప్రతి వారం గురువారం సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు, అలాగే శనివారం ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు ప్రసారం అవుతూ ఉంది. మీ అందరూ కూడా ఈ ఛానల్ను వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, అంతేకాకుండా మరి ఖర్చుతో కూడినటువంటి మరి కార్యము కనుక మీ వంతుగా మీరు సంవత్సరంన్నర నుంచి టెలివిజన్లో వర్తమానం అందిస్తూ ఉన్నాం. మీ వంతుగా మీరు దేవుని చేత ప్రేరేపించబడి ఈ పరిచర్యలో గుప్పులు విప్పాలని మీ సోదరుడిగా, ఒక స్నేహితుడిగా, దేవుని సేవకుడిగా, యాజకుడిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరిచ్చేటువంటి కానుక ద్వారా ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాలని మేము కోరుతూ ఉన్నాం. కనుక మీ వంతుగా మీరు ఈ పరిచర్యకి సహాయపడాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు మనము ఆత్మచేత నింపబడాలని నేను కోరుతూ ఉన్నాను. వాక్యాన్ని విని మరి మీరు దీవించబడాలి. వర్తమానం వస్తూ ఉండగా అటు ఇటు తిరగొద్దని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని నేను విన్నవించుకుంటూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ లేఖనములో ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి రావటం చూస్తాం మనం. ఆ యవనస్తుడు వచ్చి ఒక ప్రత్యేకమైన ఆలోచనతో వచ్చి యేసును చూచిన వెంటనే యేసు యొక్క స్వరూపములో అతనికి ఒక మంచి ఆసక్తి కలిగింది. దేవుని స్వరూపాన్ని చూచినప్పుడు ఏమిటి ఆసక్తి అంటే, నిత్య జీవానికి వారసత్వాన్ని నేను సంపాదించుకోవాలనుకున్నాడు. మంచి ఉద్దేశం. ఈ లోకములో ఎలా జీవించినా, ఎంతకాలం జీవించినా పుట్టినవాడి గిట్టక తప్పదు గనక ఈ లోకాన్ని విడిచిన తర్వాత అస్సలైనటువంటి జీవితం మానవుడికి ఉంది. ఈ లోకములో ఉన్నటువంటి ఆయు ప్రమాణం కొద్ది దినములే కావచ్చు, కానీ నిత్యము ప్రభు ఉన్నంత వరకు జీవించేటువంటి జీవితం దేవుడు మానవుడికి ఇచ్చాడు. ఎంత గొప్ప ధనేతో తెలుసా? ఆయనతో జీవించడానికి, ఆయన కుడిపార్శ్వమందు కూర్చునడానికి, ఆయన మనకు ఏర్పాటు చేసిన ఆయన రాజ్యములో మనం ఉండడానికి ప్రభు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఆ విషయాన్ని యవనస్తుడు తెలుసుకుని దేవునితో ఒక మాట మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ ప్రాంతము గుండా యేసు ప్రభు వారు వెళ్తూ ఉన్నప్పుడు యేసయ్యను చూచిన వెంటనే అతనికి ఒక మంచి ఉద్దేశము ఏర్పడింది. ఏమిటి ఆ ఉద్దేశం అంటే, నిత్య జీవమునకు వారసత్వాన్ని సంపాదించుకోవాలి. ఇక్కడ మా నాన్నగారి నుండి వారసత్వం సంపాదించుకున్నాను, మా తల్లిదండ్రుల నుండి వారసత్వం సంపాదించుకున్నాను. అయితే ఆత్మకు కలిగినటువంటి వారసత్వాన్ని సంపాదించుకోవాలి. శరీర సంబంధమైన వారసత్వం అయితే ఉంది, కానీ ఆత్మకు సంబంధించిన వారసత్వం కావాలని అనుకుని ఆ యవనుడు దేవునితో ఒక మాట మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వరకు కొన్ని వచనాలు మనం చదివితే అక్కడ ఆ మాటలు మనకు కనిపిస్తాయి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుదాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా, ఆయన మార్గమున వెళుతూ ఉండగా ఒకడు పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, మంచి బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా ఒక ప్రశ్న మనం వింటున్నాం. ఒక వ్యక్తి, ఒక యవనుడు, ఆ యవనుడు సాదాసీదమైనటువంటి వాడు కాదు, సామాన్యమైన వ్యక్తి ఏమి కాదు, ధనికుడు, ఉన్నతమైనటువంటి వాడు. తనెందుకు అలా వచ్చాడో మనకు తెలియదు, కానీ యేసయ్య వెళుతున్న మార్గములో అతను యేసును చూచిన వెంటనే ఒక మంచి ఆలోచన కలిగింది. అయా బోధకుడా, సత్పురుషుడా, మంచి బోధకుడా, నేను నిత్య జీవానికి రావాలంటే నేనేం చేయాలని ఎలా ప్రశ్నించాడు తెలుసా అండి? పరుగున దేవుని దగ్గరికి వచ్చాడో, మోకరించాడో. ఎక్కడో తెలుసా?
యేసయ్య వెళుతున్నటువంటి త్రోవలో యేసును చూచిన వెంటనే సామాన్యమైన వాడు కాదు కానీ ధనికుడు, యువకుడు, గొప్పవాడు యేసు దగ్గరికి వచ్చి మోకరించడంలో ఒక అద్భుతమైన ఆలోచన ఉంటుంది, తగ్గించుకోవటం. మోకరించాడు అంటే యేసు దగ్గర తగ్గించుకోవడం ప్రియులరా. ఆ రోడ్డు మీద మోకరించేసాడు, ఆ ప్రజలందరి మధ్యన మోకరించేసాడు, తన యొక్క అహంభావాన్ని పక్కన పెట్టేశాడు, తన యొక్క ఐశ్వర్యమయ స్థితిని పక్కన పెట్టాడు, తను ఉన్నతమైన వాడన్న దాన్ని విడిచిపెట్టేశాడు. మోకరించి అంటాడు, నిత్య జీవానికి వారసత్వం పొందుకోవాలంటే నేనేం చేయాలి ప్రభు అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు కొన్ని ఆజ్ఞలు చెప్పాడు, కొన్ని కమాండ్మెంట్స్ చెప్పాడు. ఏంటంటే, ఇదిగో నువ్వు నరహత్య చేయొద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, మోసం చేయొద్దు, నీ తల్లిదండ్రులను చివరికి నీ తల్లిదండ్రులని సన్మానించుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని ఆజ్ఞలు దేవుడు ఆ యువకుడికి జ్ఞాపకం చేశాడు. అవి విన్న తర్వాత యువకుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, బాల్యం నుండి నేను వీటినన్నిటిని అనుసరించుచున్నానయ్యా అన్నాడు. ఎప్పటి నుంచి అంట? చిన్నప్పటి నుంచి మంచిగా వాటన్నిటిని అనుసరిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు అన్నాడు అతనిని చూచి, ఏమండి అంతకుముందు చూడలేదా యువకుడిని? చూచాడు. యేసయ్య ఎప్పుడైతే ఈ యొక్క కమాండ్మెంట్స్ చెప్పాడో ఆ యువకుడు విన్నవాడు అన్నాడు కదా, అయ్యా నేను వీటిని అనుసరిస్తున్నానయ్యా, ఇప్పటి నుంచి కాదు, నాకు చిన్నప్పటి నుంచే నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు అన్నాడు. అయితే అక్కడ అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతున్నా, అతనిని చూచి, అతనిని ప్రేమించి. చదవమ్మా. యేసు అతన్ని చూచి, యేసు అతనిని చూచి, అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఈరోజు అంశం ఏమిటంటే, నీలో కొదువుగా ఉన్నది ఏమిటో ఈ రోజున గుర్తించాలి. ఆ కొదువేమిటో నీవు గుర్తించగలిగితే నీకు లైన్ క్లియర్ అయిపోతుంది. యువకుడు వచ్చాడు, సంతోషం, ఆనందమే. మంచి ప్రశ్న వేశాడు, సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వారసునయ్యా అవ్వాలయ్యా. నీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? ఇహలోకంలో కొంత సమయమే జీవిస్తాం, అసలైన జీవితము పరలోకంలో మనకున్నది. ప్రభుతో జీవించాలంటే ఆ నిత్య జీవానికి వారసత్వమును సంపాదించుకోవాలి. ఈరోజు మన తల్లిదండ్రులకి ఏ ఆస్తి అయితే ఉందో, వాళ్ళు సంపాదించింది ఏదైతే ఉందో అది మనం ఏం చేస్తూ ఉంటాం? పొందుకుంటాం, వారసత్వంగా మనం లభిస్తూ ఉంటుంది. ఈ రోజున దేవుని దగ్గర నువ్వు వారసత్వాన్ని పొందుకుంటే ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి వారసత్వాన్ని సంపాదించుకుంటే ఈ రోజున నిత్యము ప్రభుతో జీవించడానికి ఒక చక్కని ఆధిక్యత. అయితే ఇవన్నీ చేస్తున్నానయ్యా, నరహత్య చేయట్లేదయ్యా, దొంగిలించట్లేదయ్యా, అబద్ధ సాక్ష్యం పలకట్లేదయ్యా, మోసం చేయట్లేదయ్యా, ఇదిగో వ్యభిచారం చేయట్లేదయ్యా, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి చాలా క్రమంగా ఉంటున్నానంటే ప్రభు అంట అతన్ని చూచి అని ఉంది. అతను చూడడం అంటే అతన్ని స్కాన్ చేశాడు, ఏమి లోటుగా ఉందా ఇతనిలో. చూచిన వెంటనే, స్కాన్ చేసిన వెంటనే లోపము తెలుస్తుంది. ప్రియుల, మన జీవితంలో మనం బలహీనత తెలియాలి అంటే, రోగము తెలియాలి అంటే స్కానింగ్ అవసరం. స్కానింగ్ తర్వాత డాక్టర్ ఆ యొక్క బలహీనతను గుర్తెరిగి దానికి తగినటువంటి మెడిసిన్, దానికి తగినటువంటి ఆపరేషన్, దానికి తగినటువంటి విధానంలో మనకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాడు. ప్రియులారా, దేవుడు కూడా అతడు పరలోకానికి వారసత్వం సంపాదించుకోవాలంటే ఇవన్నీ చేస్తున్నాడు. మరి ఏమిటి లోటు ఇతనిలో, ఏమిటి కొదువ ఇతనులని అతన్ని చూచాడంటే స్కాన్ చేశాడు. ఆ స్కానింగ్లో దేవుని ప్రేమ అనేటువంటి స్కానింగ్లో లోటు కనపడింది. ఏమిటి ఆ లోటు అంటే, నీకు ఒకటి కొదువుగా ఉంది స్నేహితుడా, సోదరుడా, యువకుడా అంటున్నాడు.
ఏమిటి ఆ ఒకటి అంటే, నీకు కలిగినవన్నీ కూడా, నువ్వు ధనవంతుడు కాబట్టి నీకు కలిగినవన్నీ కూడా అమ్మి పేదలకి పంచిపెట్టి నా దగ్గరికి రా, నన్ను వెంబడించు అంటున్నాడు. అతడు ఏం పొందుకున్నాడంటే, భూలోకంలో తనకు కావలసినవన్నీ కూడా, భౌతికపరమైనవన్నీ కూడా పొందుకున్నాడు. అయితే లేనిది ఏమిటయ్యా అంటే, కొదువు ఏమిటంటే, పేదలను ప్రేమించేటువంటి ప్రేమ అతనిలో లేదు. కనుక దేవుడు గుర్తించినప్పుడు పేదలను ప్రేమించే విధానం కనపడలేదు. మనం చక్కగా మంచి వస్త్రాలు వేసుకున్నాం అనుకోండి, పాపం పేదలు అయినటువంటి వారు మరి సరిగా వస్త్రాలు ఉండవు కనుక వాళ్ళు వచ్చి మన పక్కన నిలబడిన, వాళ్ళు వచ్చి మన పక్కన కూర్చున్నా, ఏ అలా వెళ్ళు అక్కడ కూర్చో అంటాం. ప్రక్కన నిలబడితేనే మన ప్రక్కన నిలబడినటువంటి వ్యక్తిని గురించి కించపరుస్తాం, అవమానపరుస్తాం, వారిని హేళనగా చూస్తామే. ప్రేమ లేదు కాబట్టి. ప్రియులారా, ఈ వ్యక్తి కూడా పేదలను ప్రేమించే లక్షణం లేదు కనుక దేవుని యొక్క ప్రేమ అనే స్కానింగ్లో తేలింది ఏమిటయ్యా అంటే, ఆ వ్యక్తిలో ప్రేమ లేదు. కాబట్టి పేదలను ప్రేమించాలంటే నీకున్నదన్నీ కూడా అమ్మేసేసి, ఏదైతే ఆస్తి ఉందో, ఏదైతే పొలాలు ఉన్నాయో, ఏవైతే ఇళ్ళు ఉన్నాయో, ఏవైతే నీకు స్థిరాస్తులు ఉన్నాయో వాటిని అమ్మి పేదలకి ఇచ్చేయి మొట్టమొదటిది. రెండవది, నీ వచ్చి నన్ను వెంబడించు. ప్రేమించడం అంటే, ప్రేమించేవాడు మన పక్కనే ఉండాలని కోరుకుంటాం. అక్కడ యేసు ప్రేమించి ఆ వ్యక్తిని ప్రేమించాడండి. అందరికీ ఆ ప్రేమ దక్కదు. ఈ రోజున దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీవు దేవుని వెంబడి రావాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వేమో లోకాన్ని ప్రేమించి లోకం వెనక వెళుతున్నావు. నువ్వేమో ఉద్యోగాన్ని ప్రేమించి ఉద్యోగం వెనక తిరుగుతున్నావు. నువ్వేమో ఇదిగో ఈ భౌతికపరమైనటువంటి లోకంలో ఉన్న వాటిని ప్రేమించి పరలోకపు సన్నిధిని విడిచిపెట్టుకుంటున్నావు. పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవాది దేవుని విడిచిపెట్టుకుంటున్నావు. ఎంత వేదన! దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను వెంబడించమంటున్నాడు. ఆదివారం దేవుని వెంబడిస్తున్నావా? దేవుని మందిరం ఉంటున్నావా? ఆరాధనను దేవుడు చెప్పినట్లుగా ఆరాధన వెంబడిస్తున్నావా? దైవజనుని వెంబడిస్తున్నావా? దేవుని మాటను వెంబడిస్తున్నావా? దేవుని ఆలోచన చొప్పున నడుస్తున్నావా? అలా చేస్తే నీకు నిత్య జీవం. కానీ ఆ యువకుడు వచ్చిన ఉద్దేశం మంచిదే, కానీ దేవుని మీద కంటే తాను సంపాదించుకున్న ఆస్తి మీద ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, తాను మనసు ఎక్కడుంది అంటే ఈ లోకములో ఉన్న భౌతిక పరమైన వాటి మీద మనస్సు కలిగి ఉన్నాడు. కనుక దేవుడు ప్రేమించినప్పుడట ఆ భౌతిక పరమైనటువంటి ప్రేమ దేవుడు గుర్తించాడు కనుక ఆ ప్రేమను దేవుని వైపు మళ్ళించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నిజంగా ఆలోచన చేస్తే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు గుర్తించగలిగితే నీవు నేను కూడా అంతగా దేవుని ప్రేమించగలుగుతాం. ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా నటనతో కూడినవి. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా ఒక రోజున అవి తరిగిపోయాయి, చెరిగిపోయాయి, కాలిపోయాయి, ఎందుకు పనికి రాకుండా పోతాయి. కానీ యేసయ్య ప్రేమ ఉందో చూశారు, అది అగాపే ప్రేమ. దానికి నిర్వచనం చెప్పలేమండి. ఒక మాటలో చెప్పాలంటే, తల్లి గర్భములో నిన్ను రూపించినది మొదలుకొని పరలోకానికి తీసుకువెళ్ళేంత వరకు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. తల్లి గర్భములో ఎన్నో రకాలైనటువంటి కణాలు, కొన్ని లక్షల కణాలు, కొన్ని లక్షల శుక్ర కణాలు తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి మిగిలినటువంటి కొన్ని లక్షల శుక్ర కణాలన్నీ కూడా డ్యామేజ్ చేసేస్తాడు, స్పాయిల్ చేసేస్తాడు. ఎన్నో లక్షల యొక్క శుక్ర కణాలన్నిటినీ కూడా ఆయన చంపేస్తాడు నిన్ను బ్రతికించడం కోసం. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు అనేటువంటి ఒక కణమును ఆయన నిన్ను అక్కడే తల్లి గర్భంలో నిన్ను చూచాడు, నిన్ను ప్రేమించాడు. నీతో పాటు అనేకమైన కణాలు ఉన్నాయి. లేకపోతే నీతో పాటు నీ చెల్లెళ్ళు నీ తల్లి గర్భంలో ఉన్నారు, నీ అన్నలు తల్లి గర్భంలో ఉన్నారు, నీ తమ్ముళ్ళు తల్లి గర్భంలో ఉన్నారు, నీ యొక్క మరి సోదరులు తల్లి గర్భంలో ఉన్నప్పటికీ కూడా నువ్వే కావాలనుకున్నాడు కనుక నీవు అనే కణాన్ని ఆయన బ్రతికించి మిగిలిన కణాలన్నీ కూడా డ్యామేజ్ చేసేసాడు ప్రభు. ఎప్పుడన్నా ఆలోచన చేసావా ఈ విషయాన్ని? ప్రియ దేవుని బిడ్డ, ఆయన అక్కడే నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన అక్కడే నిన్ను ప్రేమించాడు. నాకు ఈ బిడ్డ కావాలనుకున్నాడు.
కనుకనే ఈ రోజున నీ జీవితంలో దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఆయన కృప చూపిస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా? తల్లి గర్భంలో నేను రూపించినప్పుడే నువ్వు పరలోకానికి వారసుడిగా ఎంచుకోవాలనుకున్నాడు. పరలోకంలో దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకోవాలనుకున్నాడు. కనుక నిన్ను ప్రేమిస్తామన్నాడు. అయితే ఇక్కడ ఈ యవనుడు అంటాడు కదా, ఒక మాట అంటున్నాడు. ఏమిటంటే, అయ్యా నేను ఆ పని అయితే చేయలేను. ఏ పని చేయలేవు? ఉన్న ఆస్తిని అమ్మలేనయ్యా, అమ్మి బేదలకు ఇవ్వలేనయ్యా, బేదల్ని ప్రేమించలేనయ్యా. ఈ రోజున బేదలను ప్రేమించేవాడు, బేదలకు సహాయం చేసేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడటండి. ఎంత గొప్ప ధన్యత! దేవుడు బేదలను ఎంత ప్రేమిస్తున్నాడో ఆలోచన చేయండి. బేదలను కనికరించేవాడట, యెహోవాకు అప్పిచ్చేవాడట. దేవునికి ఎవడైనా అప్పు ఇవ్వగలడండి? అంటే దేవుడు బేదల పట్ల ఎంత కనికరం చూపిస్తున్నాడో చూడండి. ఏమండి, అతనికి ఇచ్చిన ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది? దేవుడిస్తేనే కదా. అతనికి ఇచ్చిన సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి ఇస్తేనే కదా. అతనికి ఇచ్చిన సమస్తమును దేవుడిచ్చిందే. కానీ ఈరోజు దేవుడిచ్చిన దానిని మనము పొందుకుంటాం, కానీ దేవునికి ఇవ్వడానికి, దేవుడు చెప్పినట్లుగా చేయడానికి ముందుకు రాలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు, ఈరోజు దేవునితో నడవాలనుకున్నటువంటి వారు, ఆ పరలోక రాజ్యంలో కూడా నిత్యము ప్రభుతో జీవించాలనుకున్నటువంటి వారు, ఈ రోజున ప్రభు ఏది చెప్తారో అది మనం చేయగలగాలి. నీకు ఒకటి కొదువుగా ఉంది. ఒకవేళ నీవు దేవునికి ఇచ్చే విషయంలో కొదువుగా ఉన్నావేమో, దైవజనుని వెంబడి నడుస్తుండడానికి కొదువుగా నీ జీవితం ఉన్నదేమని వెళ్ళలేకపోతున్నావో, దేవుని పరిచర్యలో ముందుకు రాలేకపోతున్నావేమో, దేవుని కార్యాల కొరకు ఇవ్వడానికి ముందుకు రాలేకపోతున్నావేమో, ఒకవేళ అది నీలో కొదువుగా ఉందేమో నాకు తెలీదు. ఈరోజున పరీక్షించుకో. ఈరోజున పరీక్షించుకోవాల్సిన సమయం అండి. అన్నీ బాగానే ఉన్నాయండి, నేను చేస్తున్నానండి, నేను పరలోకం వెళ్ళిపోతాను అంటే, దేవుడు చెప్పినటువంటి పని ఇంకోటి ఉంది. ఏమిటో తెలుసా? ఒకవేళ నీవు అభివృద్ధి చెందడానికి దేవుడిచ్చినట్టుగా, దేవుడు చెప్పినట్లుగా నీవు గుప్పులు విప్పలేకపోతున్నావేమో, దశమ భాగములు ఇవ్వలేకపోతున్నావేమో, కృతజ్ఞత అర్పణ ఇవ్వలేకపోతున్నావు, దేవుని పరిచర్య గుప్పులు విప్పలేకపోతున్నావా, ఇంకా దాయాలి, ఇంకా దాచుకోవాలి, నా కొడుకు దాయాలి, నా కూతురికి దాయాలి, నా మనవడికి దాయాలి, నా మనవరాలకు దాయాలి అని నీవు ఏమీ తినకుండా కూడా వెనుకున్న వారి కొరకు ఆస్తులను కూడబెడుతున్నావేమో నాకు తెలియదు. కానీ నీ ఆస్తి పరలోకంలో కూడబెట్టుకుంటే నీవు ధన్యుడవు. నీ ఆస్తి పరలోకంలో కూడబెట్టుకుంటే ధన్యురాలవు. ఈ రోజున ఇక్కడ ఎంత సంపాదించినా సరే అది నీతో ఏమీ రాదు. నువ్వు చేసే ధర్మకార్యాలు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ధర్మకార్యాలు చేసేవాడట. దేవుని దూత వచ్చి అతనితో మాట్లాడటం మనకు తెలుసు. నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు నా యొద్దకి చేరాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చేసే ప్రార్థనలు ఉన్నాయి చూశారు, నువ్వు చేసే ధర్మకార్యాలు ఉన్నాయి చూశారు, నువ్వు ఇచ్చే ప్రభుకి ఇచ్చేటువంటి ఏదైతే ఉందో అది నిన్ను బలపరచాలి, అది నిన్ను ధైర్యపరచాలి. లేదు, నేను చేస్తున్న కార్యాలు నా ప్రభువు దగ్గరికి నేను వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలామంది జీవితాలు ఈ రోజున ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం అనే మాటే తప్ప దేవునికి ఇచ్చిన దానిలో బేదలను కనికరించదామని ఆలోచన ఉందా? మదర్ తెరేసా ఒక చక్కని మాట చెప్తుంది, ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని. ఈరోజు నువ్వు ప్రార్థన చేయటమే కాదు, ప్రభు నీకు ఇచ్చిన దానిలో కొంతైనా బేదలకు సహాయపడేవారిగా ఉండాలి. ప్రభు కార్యాల కొరకు నువ్వు గుప్పులు విప్పేవారిగా ఉండాలి. ఎన్నో వారాలు ఈ దేవుని వాక్యాన్ని వింటున్నావు ప్రియ సోదరి సోదరుడా. ఇదిగో నాలాంటి వాళ్ళు ఎంతమందో ఇంకా రాష్ట్రాల్లో, దేశాల్లో, ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో ఉన్నారు. నేను కూడా వాళ్ళ రక్షణార్థమై ఈ పరిచర్య, ఈ సువార్త, టెలివిజన్ ద్వారా వాక్యం అందించబడడానికి నా చిన్న చేతులతో కొంత కానుక ఇవ్వాలని ఎప్పుడైనా యోచన చేసావా? ఎవరో ఇస్తారని కాదు, దేవునికి ఇచ్చిన దానిలో నా వంతుగా, నా కుటుంబ పక్షముగా ఈ పరిచర్య, దైవజనులు పాలరాజు గారు అందించే పరిచర్య మరికొంతమందికి విస్తరించబడాలి, మరికొన్ని రాష్ట్రాలకు వెళ్ళాలి అని ఎప్పుడైనా అనుకున్నావా? ఈ ఆలోచన ఎప్పుడు రాలేదా? ఒకవేళ నీ సోదరుడిగా నేను ఈ మాటను మీ ముందు ఉంచుతా ఉన్నాను.
కనుక మీరు జ్ఞాపకం చేసుకొని నా వంతుగా, నా కుటుంబ పక్షంగా, నా బిడ్డల బర్త్డే పక్షంగా, లేక నా యొక్క భార్య బర్త్డే పక్షంగా, నా బర్త్డే సందర్భంగా కొంత కానుక ఈ టెలివిజన్ పరిచర్య కొరకు ఇచ్చి నేను ఇదిగో దేవుని మహింపరచడానికి నా వలె కన్నీరు కారుస్తున్నటువంటి కుటుంబాల వారు ఎందరో ఉన్నారు. వారిని దేవుని వైపు నడిపించడానికి, వారిని దేవుని వైపు బలపరచడానికి, వారిని దేవుని యొద్దకు నడిపించడానికి, నిత్య జీవానికి వారసత్వంగా నేను కొంత సహాయపడాలి. అనేక ఆత్మలను నశించిపోతున్నటువంటి ఈ సందర్భంలో అనేక ఆత్మలను దేవుని యొద్దకు నడిపించబడాలని నువ్వెందుకు అనుకోకూడదు? ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ రోజున ఇప్పుడే ఒక నిర్ణయానికి రా. నిత్య జీవానికి వారసత్వాన్ని కలిగి ఉన్నటువంటి నీవు ఒకవేళ నిత్య జీవం వారసత్వానికి ఈ యొక్క యవనుడి వలె పొందుకోలేకపోతున్నావా? ఈరోజే మోకరించయ్యా, నేను ఈ లోకం కాదు శాశ్వతంగా జీవించడానికి నాకు కావాల్సింది, నాకు పరలోకం కావాలి, నేను శాశ్వతంగా జీవించడానికని ఒక మంచి ఆలోచనతో నీవు నీ కుటుంబాన్ని పరలోకానికి వారసత్వాన్ని సంపాదించుకోండి. దేవుడు నిన్ను దీవిస్తాడు. అలాగే మరికొంతమందికి ఈ టెలివిజన్ పరిచర్య మీ పేరు ద్వారా, మీ ఆలోచన ద్వారా, మీరిచ్చే కానుక ద్వారా కొన్ని ఆత్మలను దేవుని వద్దకు నడిపించడానికి మీ గుప్పులు విప్పాలని ప్రేమపూర్వకంగా నేను మీ చేతులు జోడించి మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. మీరు దేవుని పనిలో ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా బలమా. యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా బలమా. యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా ధ్వజమా. నా కొండ కోట, నా అండదండ, నా రక్షణ దుర్గమా, నా శైలమా. నా కొండ కోట, నా అండదండ, నా రక్షణ దుర్గమా, నా శైలమా. స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే. స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఇంతవరకు దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని ప్రతి వారం వీక్షిస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసే ఫోన్ కాల్స్ని బట్టి మేము ఆనందిస్తూ ఉన్నాం. మరి ఈ ఆనందంలో చాలామంది ఈ ఛానల్లో, అనగా దేవుని ప్రత్యక్షత అనే ఛానల్లో మంచి స్వరాలు కలిగి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, దేవుడు నాకు ఇచ్చిన స్వరము ద్వారా నేను దేవునిలో వాడబడాలి అనే ఆసక్తి కలిగినటువంటి యువకులకు ఒక గొప్ప సదవకాశం ఏమిటంటే, మీరు మంచి స్వరం కలిగి ఉన్నట్లయితే, మంచిగా పాటలు పాడగలిగిన వారైతే, దేవుని మహింపరచాలనుకున్నట్లయితే ఈ ఛానల్లో, అనగా మన దేవుని ప్రత్యక్షత అనే ఛానల్లో మీకు అవకాశం ఇవ్వడానికి మేము ఇష్టపడుతున్నాం. మరి ఈ ఛానల్లో పాటలు పాడాలని ఆసక్తి కలిగినటువంటి వారు, మరి మీ కొరకు దేవుని చేత ప్రేరేపించబడి అందిస్తున్న సదవకాశం ఇది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా సరే చక్కగా తెలుగు మాట్లాడగలిగిన వారై ఉండి, స్పష్టంగా పాటలు పాడాలని ఆసక్తి కలిగిన వారై ఉన్నట్లయితే ఈ ఛానల్ మీకు అనుకూలతను కలిగిస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం. కనుక మీరు పాటలు పాడి దేవుని మహింపరచడానికి ఈ ఛానల్ మీకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరముగా ఎంచుతూ ఉన్నాం. కనుక మీరు పాటలు పాడాలని ఆసక్తి కలిగినట్లయితే, మరి దేవుని మహింపరచాలనుకున్నట్లయితే, చక్కని స్వరాన్ని ప్రభువు మీకు ఇచ్చినట్లయితే, మేము కూడా ఈ టెలివిజన్లో పాటలు పాడి దేవుని మహింపరిచి అనేకులను ప్రోత్సహించాలి అని ఆసక్తి కలిగిన వారైతే మీరు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది, 9676497742. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, మీకు పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. చక్కని స్వరముతో దేవుని మహింపరచడానికి ఈ ఛానల్, అనగా దేవుని ప్రత్యక్షత అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
ఆమేన్. మా యేసు యేసు మా యేసు యేసు మా క్రీస్తు మా నాగు చోటు నీవే మా రక్షణాధారమా మా పూర్ణ కేడము నీవే మా విమోచనాధారమా. నీ కృప బాహుళ్యము నీ శక్తి సంపూర్ణము నాలో నింపెను నిత్య జీవము. నీ కృప బాహుళ్యము నీ శక్తి సంపూర్ణము నాలో నింపెను నిత్య జీవము. నీవే మాకు అతిశయము నీవే మాకు సహాయము నీవే మాకు అతిశయము నీవే మాకు సహాయము. యేసు ఆ యేసు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ టెలివిజన్ పరిచర్య ప్రారంభించి 1వ సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోనికి నడిపించినందుకు దేవునికి స్తోత్రములు. ఈ బ్లెస్సింగ్ టీవీ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో దైవజనులచే అందించబడిన వాక్యాన్ని విని మేము ఆశీర్వదించబడుతున్నాం అని మీరు చేసే ఫోన్ కాల్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ భారభరితమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి సహాయాన్ని అందించుటకు మీ గుప్పిళ్ళు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదుల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.